సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. మనశంకర వరప్రసాద్ గారు వచ్చేసింది థియేటర్స్ కి. ఈ సినిమా కోసం సంవత్సరంగా ఎదురు చూస్తున్నారు. గత సంవత్సరం సంక్రాంతి సీజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సినిమాని అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ సినిమా కోసం వెయిటింగ్ నడిచింది. వెయిటింగ్ నడిచేలాగా చేశారు ఎవరు? అనిల్ రావుపూడి. మంచి హైప్ తో సినిమాని జనాల్లో ఉంచుతూ సూపర్ గా పబ్లిసిటీ చేసి సినిమా మీద వండర్ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యేలాగా చేసి పండగకి సినిమాని తీసుకొచ్చారు. పండగ సెలబ్రేషన్స్ లో ఈ సినిమా ఆల్రెడీ భాగం అయిపోయింది. మాట్లాడుకుందాం మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. ఎలా ఉంది సినిమా? ఒక కండిషన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏంటంటే ఇది అనిల్ రావుపూడి స్కూల్. ఇక్కడ అనిల్ రావుపూడి సిలబస్ ఉంటుంది. దానికి సరెండర్ అయిపోయి ఈ సినిమాని చూడటం మొదలు పెట్టాలి. విభత్సమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ కండిషన్ ని ఫాలో అవ్వకపోతే ఈ సినిమాకి వెళ్ళటం దండగా, వెళ్ళి ఇబ్బంది పడటం వాళ్ళు చేసుకున్న దురదృష్టం అని చెప్పొచ్చు. సో ఆ కండిషన్ ఫాలో అవుతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా పక్కా మెగాస్టార్ షో. అట్లా ఇట్లా ఉండదు, ది మెగాస్టార్ షో అల్టిమేట్ గా ఉంటది. మెగా ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతారు. థియేటర్స్ నుంచి పరవశించిపోతూ బయటకు వస్తారు. సినిమాని చూస్తున్నంత సేపు ఆ పరవశం ఫీలింగ్ లోనే ఉంటారు. కొన్నిసార్లు పూనకాలు కూడా వస్తాయి. ఎందుకంటే అలా డిజైన్ చేశారు మెగాస్టార్ క్యారెక్టర్ ని, మెగాస్టార్ తో ఎంటర్టైన్మెంట్ ని అనిల్ రావుపూడి. ప్రత్యేకంగా దానికోసం వెళ్ళాలి, ఇంకా దేనికోసం వెళ్ళకూడదు. ఇంకా దేనికోసం వెళ్ళినా అది అత్యాశ అవుద్ది. బావర్చీకి బిర్యానీ తినడం కోసం వెళ్ళాలి, ఆవకాయ పప్పు నెయ్యి అన్నం కోసం వెళ్ళకూడదు. ఇది కూడా అంతే, మెగాస్టార్ ఎంటర్టైన్మెంట్ అది కూడా అనిల్ రావుపూడి సిలబస్ ప్రకారం దొరికే ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాలి. సినిమా స్టార్టింగ్ చాలా నార్మల్ గా స్టార్ట్ అవుద్ది అనిల్ రావుపూడి స్టైల్లోనే. పెద్ద మెరుపులు ఉండవు, చాలా సింపుల్ గా హీరో ఇంట్రొడక్షన్ కూడా ఉంటుంది. ఇదేంటిది ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా అని అనిపిస్తా ఉంటది. అప్పుడు ఓ ఫైట్ ప్లాన్ చేశారు, ఎరక్కొట్ట అవతల పడేశారు అంతే. అక్కడ కనెక్ట్ అయిపోతాం సినిమాకి. అక్కడ కనెక్ట్ చేస్తారు మెగా ఫ్యాన్స్ అందరినీ కూడా. ఎందుకంటే ఆ ఫైట్ చాలా స్టైలిష్ గా ఉంది. మెగాస్టార్ తన గ్రేస్ తో వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మెగాస్టార్ ని అలా చూస్తూ ఫ్యాన్స్ ఖచ్చితంగా పూనకాలు తెచ్చేసుకుంటారు. ఆ రకమైన స్టఫ్ ఉంది. అలాగా ఆ ఫైట్ ని డిజైన్ చేశారు. ఆ ఫైట్ లో మెగాస్టార్ స్టైల్ ని డిజైన్ చేశారు. మెగాస్టార్ కూడా స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టు వదిలిపెట్టారు. హైలైట్ ఉంటది ఫస్ట్ ఫైట్, ఎక్సలెంట్ గా తీశారు. అంటే కొత్తగా ఉంటదా, కొత్త మూమెంట్స్ పెట్టారా? ఎబ్బే అలాంటివన్నీ కాదు. మెగాస్టార్ కొన్ని స్టైలిష్ మూమెంట్స్ చేస్తారు, అవి అద్భుతంగా ఉంటాయి. వాటిని ఫ్యాన్స్ తనివి తీరా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత కాసేపటికే హుక్ స్టెప్ పాట వచ్చేస్తుంది. అది ఇంకా బ్లాస్ట్, మెగా బ్లాస్ట్. ఆ పాటలో ఆల్రెడీ మెగాస్టార్ ఏ రకమైన రచ్చ చేశారో ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చూసాం. అది థియేటర్ లో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, సూపర్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. మెగాస్టార్ ఆ పాటలో తన పర్ఫార్మెన్స్ తో, తన డాన్స్ మూమెంట్స్ తో ఓ కిక్ ఇచ్చి వదిలి పెడతారు. ఆ కిక్ చాలా సేపు గుర్తుంటది సినిమా చూస్తున్నంత సేపు కూడా. అలాగే చివరిలో కూడా రోలింగ్ టైటిల్స్ లో ఆ పాట వేశారు. అంటే ఆ కిక్ ని, ఆ మజాని తోడు తీసుకెళ్ళండి, గుర్తుపెట్టుకోండి ఈ సినిమాలో మనం ఈ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేసామని వేశారు. అలా వేయడం మూలంగా సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది థియేటర్ నుంచి బయటకు వెళ్ళేప్పుడు. ఆ హుక్ స్టెప్ మాత్రం సూపర్బ్ ఐటమ్ సినిమాలో. అది మంచి ఇంపాక్ట్ ఇచ్చింది, మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసింది. మెగా ఫ్యాన్స్, మెగాస్టార్ ని ఇష్టపడే వాళ్ళందరూ ఖచ్చితంగా దాని తీరా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ సెలబ్రేషన్ ఉంది ఆ పాటలో. అక్కడి నుంచి మెగాస్టార్ కామెడీ ఎంటర్టైన్మెంట్ జర్నీ స్టార్ట్ అవుద్ది. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో జీడిపప్పులు తగులుతానే ఉంటాయి. జీడిపప్పుల గురించి ఆలోచించాలి. ఉప్మాలో నెయ్యి ఉందా, ఇవన్నీ నెక్స్ట్. అంటే కథ, స్క్రీన్ ప్లే, వాటి గురించి పక్కన పెట్టేద్దాం. జీడిపప్పులు మాత్రం బాగుంటాయి. ఆ జీడిపప్పుల్ని ఎత్తుక్కుని తింటే ఆ మజానే వేరు, ఆ టేస్ట్ బాగుంటది. అలా ప్యాకేజ్ సెట్ అయింది, ప్రిపేర్ చేసి పెట్టారు. వస్తానే ఉంటాయి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మంచి మంచి జీడిపప్పులు తగులుతానే ఉంటాయి. అవన్నీ హాయిగా ఉంటాయి. బాగుంది, భలే టేస్ట్ గా ఉంది అని అనిపిస్తా ఉంటది. ఆ ప్రతి జీడిపప్పు మీద మెగాస్టార్ పేరే ఉంటది. అలాగా డిజైన్ చేశారు ప్యాకేజ్ ని. మెగాస్టార్ తో మంచి ఎంటర్టైనింగ్ మూమెంట్స్ ని క్రియేట్ చేశారు. అవి రెగ్యులర్ గా ఉంటాయి, రొటీన్ గా ఉంటాయి. అయినప్పటికీ మెగాస్టార్ చేస్తున్నారు కాబట్టి స్పెషల్ గా ఉంటాయి. మెగాస్టార్ తనదైన ఈజ్ తో, తనదైన మార్క్ తో, తనదైన మ్యాజిక్ తో ఆ ఎంటర్టైన్మెంట్ ని బ్లాస్ట్ చేశారని చెప్పాలి. సెంట్రల్ మినిస్టర్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్, వెంటనే ఓ బోర్డింగ్ స్కూల్లో పీటీ మాస్టర్ అయిపోతారు. ఇలాంటి చేంజ్ ఓవర్స్ ఉంటాయి. ఎందుకు? అనిల్ రావుపూడి సిలబస్ ఇది. ఆ పీటీ మాస్టర్ అక్కడ ఏం చేశాడు, ఎందుకు వెళ్ళాడు బోర్డింగ్ స్కూల్ కి, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అదే కథలో మెయిన్ పాయింట్. అక్కడ కొంత సందడి చేస్తాడు, కొంత హడావుడి చేస్తాడు. అమాయకుడు పంచులు పడతా ఉంటాయి, ఇబ్బందులు పడతా ఉంటాడు అని అనిపిస్తుంది. అక్కడ నవ్వులు పండటం కోసం మాత్రమే అలాంటి సిచ్యువేషన్స్ పెట్టారు. ఫస్ట్ అమాయకుడు పంచులు తింటాడు ఈ హీరో అన్నట్టు సెటప్ పెడతారు. ఆ తర్వాత కొంతసేపటికి హీరోయిజం ఎలివేషన్స్ పెడతారు. వాటిని ఎంజాయ్ చేయొచ్చు. ఓ ఫైట్ ఉంటదబ్బా, బోర్డింగ్ స్కూల్లో ఒక పాపను కొట్టాడని ఓ రౌడీని ఇంటికి కొడతాడు. ఆ ఫైట్ డిజైనింగ్ అదిరిపోయింది. అందులో మెగాస్టార్ పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటది, హీరోయిజం ఉంటది, మంచి కామెడీ ఉంటది. దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి ప్యాకేజెస్ ఉంటాయి. అలాగే సినిమా కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ తో పాటు ఈ జీడిపప్పుల్ని ఏరుకుంటూ ఇంటర్వల్ దాకా వెళ్ళిపోతాం. ఇంటర్వల్ వెళ్ళిన తర్వాత బ్యాంగ్ ఉండాలి కదా, దాన్ని స్పెషల్ గానే ప్లాన్ చేశారు. ఆ బ్యాంగ్ ని ఎంజాయ్ చేస్తాం, ఆ ఎలివేషన్స్ ని ఎంజాయ్ చేస్తాం. ఇంటర్వల్ అయిపోయిన తర్వాత భార్యాభర్తల మధ్యన రొమాన్స్, విరహం, వాళ్ళు బ్రేకప్ లో ఉన్నారు, వాళ్ళ మధ్యన ప్యాచప్, వీటి గురించి ఇంట్రెస్టింగ్ సీన్స్ నడుస్తూ ఉంటాయి. ఈ మధ్యలో అనిల్ రావుపూడి జ్ఞానం కూడా ఉంటది. ఆయన చాలా చక్కగా
ఆడవాళ్ళని స్మార్ట్ గా ఆడిపోసుకుంటూ మగాళ్ళని తన బొట్లో వేసేసుకుంటాడు. అనిల్ రావుపూడి వైపుకి వెళ్ళిపోతారు వాళ్ళందరూ కూడా. అలాంటి పెడతారు సిచ్యువేషన్స్. ఖచ్చితంగా మగవాళ్ళ తరపున వకాలతో పుచ్చుకుని ఆడవాళ్ళని స్మార్ట్ గా ఆడిపోసుకుంటాడు. ఆ తర్వాత ఎందుకు వదిలిపెడతాడు, ఆడవాళ్ళను కూడా ఏదో ఒక మంచి మూమెంట్ క్రియేట్ చేసి ఒక సెంటిమెంట్ సీన్ పెట్టి పడేసేస్తాడు. ఈ సినిమాలో కూడా అలాంటి సెంటిమెంట్ సీన్ ఒకటి ఉంది. హీరో తల్లితో హీరోయిన్ అంటే నయనతారకి మధ్యన ఒక కన్వర్జేషన్ ఉంటుంది. అందులో కొన్ని మంచి పాయింట్స్ డిస్కస్ చేశారు. చాలా మంచి పాయింట్ అది. భార్యాభర్తల మధ్యన మూడో వ్యక్తి ఉండకూడదు అన్న పాయింట్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. అది అందరికీ కనెక్ట్ అవుద్ది. కాకపోతే సినిమా అంతా ఆ పాయింట్ మీద నడవదు. ఆ సిచ్యువేషన్ వరకు నడుస్తుంది. క్లైమాక్స్ కి ఇది అవసరం కాబట్టి దాన్ని అక్కడ ప్లేస్ చేశారు. అది బాగుంటది. మంచి ఇంప్రెషన్ తీసుకుంటది. మంచి ఆర్టిస్ట్ తో పెట్టారు. ఆవిడ బాగా యాక్ట్ చేశారు. రాజాసాబ్ లో నానమ్మ గారే మెగాస్టార్ అమ్మగారుగా నటించారు ఈ సినిమాలో. ఆవిడ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. మంచిగా కన్వే అవుతుంది అక్కడ మెసేజ్. అపైన కొంచెం బోర్ కొడుతుందిరా సినిమా అని అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో. అప్పుడు వెంకీ ఎంట్రీ ఉంటది. వెంకీ గౌడ వచ్చిన తర్వాత కాసేపు దుమ్ము దులిపేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి మంచి సందడి చేశారు. బేసిక్ గా మెగాస్టార్ పెర్ఫార్మెన్స్ వెంకీ వచ్చిన తర్వాత ఇంకొంచెం పెరిగిందని చెప్పాలి. అంటే పోటీ వచ్చింది కదా, ఆయన కూడా కొంచెం స్పోర్టివ్ గా తీసుకుని నా ఇంప్రెషన్ ఉండాలి, నాకు ఎక్కువ మార్కులు పడాలి అన్నట్టు చాలా బాగా యాక్ట్ చేశారు. వెంకీ ఎంట్రీ సీన్ లో సెల్ఫీ సీన్ ఉంటది. అక్కడ మెగాస్టార్ పెర్ఫార్మెన్స్ అద్భుతం. అంతే అమాయకంగా ఎంత బాగా చేస్తారు. తన ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం కొన్ని మూమెంట్స్ పెట్టారు. వాటిలో ఆయన పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. అలాంటి మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. వాటిని ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత వెంకీ చిరు సాంగ్ ఉంది. ఆ సాంగ్ ను కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ తర్వాత విలన్ వస్తాడు, ఫైట్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. అది ఈ సినిమాలో ఉన్న పాజిటివ్ వ్యవహారం. మేజర్ గా మెగాస్టార్ మీదే నడుస్తుంది. మెగాస్టార్ ని చూపించాడు చాలా స్పెషల్ గా. ఫ్యాన్స్ ఎలా అయితే ఇష్టపడతారో, మెగాస్టార్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఫ్యాన్స్ మైమరిచిపోతారో అలాంటి ఎంటర్టైన్మెంట్ ని డిజైన్ చేశాడు. మెగాస్టార్ గురించే పట్టించుకున్నాడు అనిల్ రావుపూడి. ఇంకా దేని గురించి పట్టించుకోలేదు. మెగాస్టార్ ని స్పెషల్ గా ప్రెజెంట్ చేయాలి, ఇదే ప్రత్యేకమైన ఎజెండా. అందుకనే మిగతా క్యారెక్టర్స్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. ఈవెన్ నయనతార ఫాదర్ క్యారెక్టర్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. వేరే కమిడియన్స్ కూడా లేరు. ఉన్నవాళ్ళు జస్ట్ నామకే వస్తే ఉంటారు. మొత్తం మెగాస్టార్ మేని అనే మెగాస్టార్ సెంట్రిక్ గానే ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని ప్లాన్ చేసుకున్నాడు పక్కాగా. అది వర్కౌట్ అయిందనే చెప్పాలి. సో ఇలా మెగాస్టార్ ని దృష్టిలో పెట్టుకుని మెగాస్టార్ క్యారెక్టర్ ని మాత్రమే ఫాలో అవుతూ ఈ సినిమాని చూస్తే సాటిస్ఫాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కాదు, ఈ సినిమాలో కథ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, ఆ లాజిక్ ఏమిటి, ఈ పాయింట్ ఏమిటి అని ఆలోచించడం మొదలు పెడితే ఏం అర్థం కాదు, ఏం బాగోదు. ఎందుకంటే పరమ రొటీన్ గా ఉంటాయి. ప్రతి డీటెయిల్, ప్రతి సిచ్యువేషన్, ప్రతి సీక్వెన్స్ చాలా కన్వీనియంట్ గా రాసేస్తారు డీటెయిల్స్. ఇక్కడ ఇది అవసరం, ఏదో ఒకటి తెచ్చేద్దాం, చెప్పేద్దాం, ఇది వద్దు ఇంకా పక్కన పెట్టేద్దాం. ఇక్కడ కావాల్సింది ఏంటి, మెగాస్టార్ ని హైలైట్ చేయటం, మెగాస్టార్ కి ఒక సిచ్యువేషన్ ఇవ్వటం. ఆ సిచ్యువేషన్ కోసం కన్వీనియంట్ గా ఏదైనా తెచ్చేసుకుందాం, దాన్ని తీసి పక్కన పారేద్దాం, ఇలాగే వెళ్ళిపోద్ది. అంటే సీరియస్ గా స్క్రీన్ ప్లే గురించి ఆలోచిస్తే ఇలాంటి వ్యవహారం ఉంటుంది. దాని గురించి పట్టించుకోకుండా ఓకే మెగాస్టార్ ఇలా చేయాలి కాబట్టి ఈ ఎలిమెంట్ వచ్చింది అని ఆలోచిస్తే బాగుంటుంది. కొంచెం స్మార్ట్ గా ఆలోచించి ఈ సినిమాను చూడాలి. అనిల్ రావుపూడి జోన్ లోకి వెళ్ళి ఈ సినిమాను చూడాలి. వెళ్ళక తప్పదు. ఎందుకంటే అనిల్ రావుపూడి మారటం అనేది ఉండదు. మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సక్సెస్ వస్తున్నాయి. ఆయన ఒక సిలబస్ రాసుకున్నాడు, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అప్పుడు దాన్ని ఎందుకు మార్చుకుంటాడు? ఆయన చేయాల్సిందల్లా ఒకటే, ఆ సిలబస్ కి ఆడియన్స్ అలవాటు పడుతున్నారు కాబట్టి ఆయనకు ఆ సక్సెస్ వస్తున్నాయి కాబట్టి ఏ విధంగా మారకుండా అలాగే సినిమాలు తీస్తున్నారు. అది అందరికీ సాధ్యం కాదు. చెప్తాను, ఈ సినిమాలో కథ ఎంత నార్మల్ గా, ఎంత రెగ్యులర్ గా ఉంది అంటే చాలా రెఫరెన్స్లు చెప్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గురించి. ఆయన అనిల్ రావుపూడి సినిమా రిలీజ్ కు ముందు ఘరానా మొగుడు, జగదేక్ వీరుడు, అతిలోక్ సుందరి, గ్యాంగ్ లీడర్ ఇలాంటి సినిమాల గురించి చెప్పారు. ఆ సినిమాల్లో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ కథ ఉంది. ఈ సినిమాలో కథలో ఇంట్రెస్టే లేదు. అయినప్పటికీ అనిల్ రావుపూడి మ్యాజిక్ ఉంది. అది స్పెషల్. చాలా రెగ్యులర్, చాలా నార్మల్, అసలు ఏమాత్రం ఆసక్తి లేని కథ అయినా కూడా దాంతో రక్తి కట్టించాడు, దాంతో ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాడు అనిల్ రావుపూడి. అది అందరికీ సాధ్యం కాదు, అతనికే సాధ్యం ఉంది. అతను ఆ రకమైన మేనియాని క్రియేట్ చేసి వదిలిపెట్టాడు పబ్లిక్ లో. దాని ద్వారా సక్సెస్ అవుతున్నాడు. సో మారే అవకాశం లేదనే అనిపించింది నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత. తన సిలబస్ కి ఆడియన్సే అలవాటు పడిపోవాలి. అదే జరుగుతుందేమో రాబోయే కొన్ని సంవత్సరాల పాటు. ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి వస్తే. సో కండిషన్స్ పెట్టుకోకుండా, లాజిక్స్ జోన్కి వెళ్లకుండా అనిల్ రావుపూడి జోన్ లోకి వెళ్ళి ఈ సినిమాని చూడాలి. మెగాస్టార్ మాత్రం డిసప్పాయింట్ చేయరు. పాటల్లో కానీ, మంచి కామెడీ మూమెంట్స్ లో కానీ ఫుల్ గా సాటిస్ఫై చేస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ మాత్రం డోకా లేదు. మెగా ఫ్యాన్స్, మెగాస్టార్ ని ఇష్టపడే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఈ సినిమాని. దట్స్ ఇట్. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.